25 ఏళ్ల వయసులో ఉండే అందం, అలాగే ఓపిక 60 ఏళ్లకు ఉండవు. అలాగే 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. అవునా? అందుకే పెద్దవారు చెప్తూ ఉంటారు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దని. వారిని అర్థం చేసుకోండి, అంతేకాని తప్పుగా అర్థం చేసుకోకండి. వారు కోల్పోయిన జీవితాన్ని, వారు చేసిన తప్పుల వల్ల వచ్చిన అనుభవాన్ని మీతో పంచుకుంటూ ఉంటారు. మీరు అలా చెయ్యొద్దని, వారిలా జీవితాన్ని కోల్పోవద్దని ఆశిస్తూ ఉంటారు. వారికి స్వార్థం ఏమీ ఉండదు, కానీ మీరు మాత్రం వారిని